హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోని విజయ్ బ్రదర్స్లో ఉన్నాం. ఇప్పుడు రెగ్యులర్గా చాలామంది జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్తూ ఉంటాం, లేదా ఎవరన్నా విష్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఒక మంచి కలెక్షన్ కావాల్సి ఉంటుంది కదా శారీస్లో. సో ఈరోజు మీకు అలాంటి కలెక్షన్ చూపించబోతున్నాను. గెట్ రెడీ గారు. మరి ఈరోజు మనం చూడబోతున్న శారీస్ ఏంటి? ముందుగా ప్రేక్షకులకు అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సో చూడబోతున్న శారీస్ ఏంటి? మనము ఇవాళ చూడబోతున్నది ఏంటంటే ఆఫీస్ వేర్ చూడబోతున్నాము. మనం ఆఫీస్ వేర్ కి ఇంకా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి వెరైటీస్ బాగుంటాయో మనం ఇవాళ చూడబోతున్నాం. ఈ శారీ చూస్తున్నాం కదండి, ఇది క్రేప్ జార్జెట్ అండి. ఈ శారీ అంతా మనకి మొత్తం ఇలా ఫ్లవర్స్ తో నిండిపోతుంది అండి. మనకు ఈ శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఈ ఫ్లవర్లు కూడా పింక్ కలర్, ఇప్పుడు గ్రే కలర్, లైట్ గ్రే కలర్ తో మనకి వస్తుంది. మనం లైట్ గ్రీన్ కూడా ఇచ్చామండి, లీవ్స్ టైప్ లో. ఆల్మోస్ట్ ఇదంతా మల్టీ కలర్స్ లాగా ఉన్నది, కాకపోతే ఎక్కువ శాతం పింక్ అనేది డామినేటింగ్ గా ఉంటుంది. సారీ బేస్ కలర్ మాత్రము బేజ్ కి ఎల్లో కి మిడిల్ షేడ్ ఉంటుంది. పళ్ళు దగ్గరకు వచ్చేసరికి పళ్ళు పార్ట్ అయితే లైన్స్ వచ్చి ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఇచ్చామండి. ఓకే, శారీ అంతా ఇలానే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేతలకి ఫ్లవర్స్ పింక్ వచ్చినాయి కదండి, అదే కలర్ లో బ్లౌజ్ ఇచ్చామండి. ఓకే, సో ప్లెయిన్ గా బ్లౌజ్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే లైట్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న డాట్స్ లాగా కనబడుతూ ఉంటాయి, కానీ మోస్ట్లీ ఇది ఇంకా మనం ప్లెయిన్ అన్నట్లే కన్సిడర్ చేయొచ్చు. ఓకే, మరి ఇది కాస్ట్ ఎంత ఉందండి? ఇది కాస్ట్ వచ్చి మనకి 1000 రూపీస్ లో వస్తుందండి. ఓకే, సో మంచి క్రేప్ జార్జెట్ మెటీరియల్ అండ్ ఒక డిజైనర్ పీస్ కూడా ఇది. ఈ టైప్ లో డిజిటల్ ప్రింట్స్ వచ్చి ఇలాంటి సారీ మేబీ మీరు చూసి ఉండకపోవచ్చు, ఇదే ఫస్ట్ టైం మనం చూస్తున్నాము. చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ మనకి 1000 రూపీస్ వరకు పడుతుంది. ఇది బెనారస్ నెట్ అండి. ఈ సారీ బెనారస్ నెట్. ఇది శారీ మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చింది, మొత్తం ఇలానే ఉంటుందండి. ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది మనకి, సెల్ఫ్ వీవింగ్ తో శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది. శారీ అంతా ఇలా చిన్న పైనేమో చిన్న జరీ బార్డర్ ఇచ్చామండి. ఓకే, సేమ్ కింద కూడా అలానే వచ్చిందండి. ఓకే, సో సింపుల్ బార్డర్ వస్తుందన్నమాట. అంటే ఇది మనం పైపింగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే శారీ ఏంటంటే మోస్ట్లీ ప్లెయిన్ ఈ స్టైల్లో ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఇలా తీసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ హైలైట్ అండి. ఓకే ఓకే, ఎలా వచ్చింది బ్లౌజ్? సో మంచి వర్క్ బ్లౌజ్ అండి. చాలా మంది బ్లౌజుల కోసం బాగా ఖర్చు పెడుతూ ఉంటారు వర్క్ చేయించడం కోసం. దీనికి ఏంటంటే మనకి మొత్తం అంతా వర్క్ చేసేసి బ్లౌజ్ పీస్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో దీన్ని మనకి కావాల్సిన డిజైన్ లో కుట్టించుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. గోల్డ్ అలాగే ఈ పింక్ రెండింటి కాంబినేషన్. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, ఓన్లీ మనకి 1100 లో ఈ శారీ వస్తుంది. ఓహో, ఓకే, చాలా బాగుంది కదండి. మంచి బ్లౌజ్, మంచి శారీ, చాలా చాలా బాగుంది. ఇందులో మనకి కలర్స్ కూడా దొరుకుతాయి. చూసారు కదండి, ఇది ప్యూర్ సిల్క్ అండి. ఇది ప్యూర్ సిల్క్ లో మంచి మనము బ్లూ కలర్ తీసుకున్నాము. ఓకే, ఇది ప్రింటెడ్ ప్యూర్ సిల్క్. ఓకే, ఇది అఫిషియల్ వేర్ కి బాగుంటుందండి. మనకి శారీ అంతా బార్డర్ చూసారు కదా, ఇట్లా లీవ్స్ తో ఒక గ్రీన్ లీఫ్, బ్లూ కలర్, ఆరెంజ్, ఎల్లో కలర్ తో మనకి బార్డర్ అంతా ఇలానే వస్తుంది శారీ అంతా. ఓకే, ఒక చిన్న 1 ఇంచ్ వరకు అలాగా ఒక 1/2 ఇంచ్ బ్లాక్ లైన్ తీసుకున్నారు. మిగతా ఏమో ఈ కలర్స్ లో ప్రింట్ తీసుకున్నారు లీవ్స్. ఓకే, మిడిల్ అంతా ప్లెయిన్ అండి. ప్లెయిన్. మనకి కింద కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుందండి. పైన ఏ బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ కింద కూడా వస్తుంది. దీని పళ్ళు పాటు చూస్తే మనకి సో ఇది బార్డర్ లో లీఫ్ డిజైన్ ఇచ్చాము, అది కూడా అదే కొంచెం మనకి కొంచెం పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ ఒక చిన్న పాట్ లాగా ఇచ్చి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదో ఇక్కడ మనకి ప్రింట్ చేశారన్నమాట. కొంచెం డిజైనర్ లాగా ఇచ్చారండి. ఇది మన రెగ్యులర్ డిజైన్ కాకుండా కొంచెం రేర్ గా ఇచ్చారనమాట. ఓకే ఓకే, సో పళ్ళు కూడా మంచి హైలైట్ అవుతుంది అన్నమాట ఈ శారీలో. నైస్ అండి. కొంచెం కొత్తగా ఎవరు చూడని డిజైన్స్ ని డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళు ఇలాంటి శారీస్ చాలా నచ్చుతుంటాయి వాళ్ళకి. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకు ప్లెయిన్ వస్తుందండి. ఓకే, సో రన్నింగ్ స్టైల్లో వస్తుంది మనకి. ప్లెయిన్ వచ్చి కొంచెం డిజైనర్ పీస్ లాగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2350కి వస్తుందండి. 2350కి అవైలబుల్ ఉంది. ఎందుకంటే ఇది ప్యూర్ సిల్క్ అండి, మనకు ముందుగానే చెప్పినట్లుగా. కొత్త వెరైటీ శారీస్ మీరు కావాలనుకున్నా మీరు కూడా ఒకసారి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి విజిట్ చేసి చూడండి. ఇక్కడ మనకి కాంటెంపరీ డిజైన్స్లో శారీస్ అన్ని దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది రకరకాల కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఫాలింగ్ మెటీరియల్సే కావాలనుకుంటారు, కొంతమంది డిజైనర్ పీసెసే కావాలనుకుంటారు, కొంతమంది పట్టు లేదంటే ఫ్యాన్సీ ఇలాగే ఇష్టపడుతూ ఉంటారు. సో అందరికీ అందుబాటులో ఉండే మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి
మంచి సారీస్ అన్నీ ఉంటాయి, కొత్త కొత్త వెరైటీస్. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. బెనారస్ కోటా శారీస్. ఓకే ఓకే. ఇది అంతా బార్డర్ చూసేటైతే కడ్డీ బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ లో కూడా మనకి ఒక బుటా ఇచ్చారు చూడండి. దీంట్లో కూడా జరీతో ఇచ్చి మళ్ళీ మధ్యలో రెడ్ కలర్ తో మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఈ శారీ మొత్తం ఇలానే బుటా వస్తుందండి. దగ్గరగా మనకి శారీ అంతా ఇలానే బుటా ఇచ్చారు. ఓకే, బార్డర్ తో పాటుగా శారీలో కూడా బుటా వర్క్ వస్తుంది. అవును. ఓకే, ఇదే బార్డర్ మనకి బాటమ్ సైడ్ కూడా వచ్చిందండి. ఇదే బార్డర్ కింద కూడా మనకి వస్తుందండి. ఓకే, పళ్ళు చూస్తే అండి, పళ్ళు కూడా మనము కొంచెం పెద్ద కడ్డీ బార్డర్ ఇచ్చాము. దాంట్లో కూడా సేమ్ బుటా ఇచ్చామండి. ఓకే, సో 2 బూటీస్ లాగే ఇచ్చారు. ఇది మనకి పళ్ళులు ఇప్పుడు అన్ని సింపుల్ గానే వస్తున్నాయి కాబట్టి కొంచెం సింపుల్ గా, కాకపోతే బార్డర్ అనేది బాగా హైలైట్ చేశారు అన్నమాట ఇక్కడ. ఓకే, సో శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం మరి. ఓ రన్నింగ్ వస్తుందా? రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ ఇచ్చి సేమ్ బార్డర్ ఇస్తామండి మనకి. ఇలా కడ్డీ బార్డర్ వచ్చింది. సో ఆఫీస్ పర్పస్ కొంచెం నీట్ గా ఏదైనా కొంచెం చిన్న ఫంక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా వాటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. మరి ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 1550కి వస్తుందండి. ఓకే, 1550కి మనకి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది డిజైనర్ పీస్ అండి మనకి. కోరా సిల్క్, ఇది బెనారస్ కోరా సిల్క్. ఓకే ఓకే. శారీలో బార్డర్ తీసుకున్నట్టయితే బెనారస్ నెట్ ఇచ్చామండి. ఓకే, కోరా సిల్క్ పైన మనం బెనారస్ నెట్ ఇచ్చి దాంట్లో కొంచెం పింక్ కలర్ తో మనం ఇలా డిజైన్ ఓకే, సెల్ఫ్ కలర్ లోనే ఒక డిజైన్స్ కూడా వస్తుంది. అండ్ దీంతో పాటుగా ఒక గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చామన్నమాట. దీంట్లో శారీ అంతా మనము ఒక పింక్ కలర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్ తీసుకొని బుటా ఇచ్చామండి. ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట. ఓకే, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి మేబీ కెమెరాలో అర్థమైన అవ్వకపోయినా నేను చెప్పాలండి, ఇది స్పెషల్ గా ఒకటి ఎంబోజ్డ్ ఫ్లవర్ లాగా వెల్వెట్ క్లాత్ తో ఇచ్చారు. ఇది మంచి మల్టీ కలర్ షేడ్స్ లాగే మనకు కనబడుతూ ఉంటుంది. కింద కూడా హైలైట్ అయింది అనమాట బాగా బార్డర్ అనేది. ఇది మనకి ఫ్లవర్ ఒక గ్రీన్ తో మనకి ఫ్లవర్ వచ్చింది. గ్రీన్ లీవ్స్ ఇచ్చామండి. సేమ్ పైన ఇచ్చిన బార్డరే మనకి పింక్ కలర్ తో ఇలా ఇచ్చామండి. ఆ బార్డర్ అయితే పైన వచ్చింది. ఇక్కడ ఏంటంటే అడిషనల్ గా గ్రీన్ కలర్ ఈ స్టెమ్స్ అండ్ లీవ్స్ యాడ్ చేస్తూ ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు అన్నమాట. ఇక్కడ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ బార్డర్ ఏంటంటే మనకి ఆల్ 3 సైడ్స్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ కూడా మనం బ్లాకే ఇచ్చామండి. సేమ్ శారీలో వచ్చిన కలర్ వచ్చింది. దీనికి పింక్ కలర్ బార్డర్ ఇచ్చాము. బార్డర్ కంటిన్యూ అయింది. అవునండి. కొంచెం మనం పింక్ కలర్ తో ప్యాటర్న్ పెట్టుకొని కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుందండి పీస్. ఓకే ఓకే. మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ కూడా మనకి తక్కువే అండి. 2000 లో మనకు కావాలి. ఓ నైస్ అండి. 2000 కి మనకి అవైలబుల్ ఉంది సారీ. మనకి మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది. ఆరెంజ్ కలర్ లో కూడా మనం అంత థ్రెడ్, ఇప్పుడు మిర్రర్ వర్క్ బాగా ఫ్యాషన్. మిర్రర్ వర్క్ లో మనం మిర్రర్ వర్క్ ఇచ్చి దాని చుట్టూ మనం గ్రీన్ కలర్ తో మనం ఇలా చుట్టూ అవుటర్ లైన్ ఒకటి ఇచ్చారు అన్నమాట. అవునండి. సో దాని ఫిక్స్ ఉంటుంది. దాంట్లో ఎక్స్ట్రా ఏంటంటే బ్యూటీ కూడా యాడ్ అవుతుంది దాని వల్ల. మనకి ఈ శారీ మొత్తం ఇలానే దగ్గర వస్తుందండి. ఈ వర్క్ కూడా. ఈ బార్డర్ వచ్చేతలకే మనము ఇక గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఓకే, గ్రీన్ కలర్ తో మనకి ప్రింట్ వచ్చిందండి. ఇక్కడ కొంచెం లీవ్స్ లాగా బ్లాక్ ప్రింట్ లాగా వచ్చింది. దానికి కూడా మనం కింద జరీ బార్డర్, పైన ఒక చిన్న జరీ బార్డర్ ఇచ్చాము. సేమ్ కింద కూడా సేమ్ కంటిన్యూ అవుతుందండి. దీని పళ్ళు కూడా సేమ్ ఇలానే వస్తుందండి. మనకి పళ్ళు సైడ్ కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే ఆల్ 3 సైడ్స్ ఇవే బార్డర్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ కంటే కూడా ఒక 1 ఇంచ్ కొంచెం బిగ్ సైజ్ లో వచ్చిన బార్డర్ అనే చెప్పొచ్చు. ఇది శారీ అంతా మనకి ఇందాకే చెప్పారు మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది కాబట్టి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి. ఇది కూడా మనకి చిన్న పార్టీస్ ఏమన్నా ఉంటే కనుక నీట్గా కొంచెం అఫీషియల్గా కూడా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయి ఇలాంటి శారీస్. ఓకే, బ్లౌజ్ చూద్దాము. దీని బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి మనకి ప్రింటెడ్లోనే మనకి. ఓకే ఓకే ఓకే. గ్రీన్ అండ్ బ్లాక్ ప్రింట్ లో చెక్స్ ఇచ్చారు. జనరల్ గా చెక్స్ డిజైన్ ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు. అది ఒక మోడర్న్ లుక్ తీసుకొస్తుంది. సో ఇది బ్లౌజ్ లో ఇచ్చారు మనకి. బ్లౌజ్ అంతా చిన్న చెక్స్ ఇచ్చాం కదండి. గ్రీన్ అండ్ బ్లాక్ తో ఇచ్చాము మనము. కింద హ్యాండ్స్ కట్ల కింద జరీ బార్డర్ ఇచ్చామన్నమాట. కాస్ట్ ఎంత పడుతుంది ఇది? దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. ఇది ఓన్లీ 1000 రూపీస్ లో మనకు అవైలబుల్ ఉందండి. ఓహో ఓకే, ఇది నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్. మంచి వర్క్స్ ఉన్నాయి. అంటే మిర్రర్ వర్క్ వస్తే ఆ శారీ డెఫినెట్ గా మనకి చాలా కాస్ట్లీ అవుతుంది. దీంతో పాటుగా ఒక మంచి ప్రింటెడ్ వర్క్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి కేవలం 1000 రూపీస్ లోనే అవైలబుల్ ఉంది. ఇందులో కలర్స్ దొరుకుతాయి. ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయండి. ఇలాంటి శారీస్ మనము ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ గా ఇస్తే చాలా బాగుంటుందండి. మన తక్కువ రేంజ్ లో మంచి శారీ
శారీ మనకు వాళ్ళకి ఇచ్చినట్లయితుంది అన్నమాట. ఓకే, సో పెట్టుబడి చీరలు కూడా మంచి ప్లేస్ కదా విజయ్ బ్రదర్స్. ఇక్కడ మనకి పెట్టుబడికి పెట్టాలనుకున్న వాళ్ళు, అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ మధ్య కాలంలో ఏమైనా మనం నార్మల్ శారీస్ ఇవ్వలేకపోతున్నాం, కొంచెం రిచ్గా కనిపించాలి కానీ కాస్ట్ మనకి అఫోర్డబుల్గా ఉండాలి. సో అలాంటివంటి అన్నిటికీ కూడా ఇక్కడ రకరకాల శారీస్ ఉన్నాయి మనకి. ఈ టైప్ మోడల్స్ కాకుండా ఇంకా రకరకాల మోడల్స్, అంటే ఫాలింగ్ మెటీరియల్స్లో కావాలన్నా అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి కొంచెం స్టిఫ్ అంటే ఫ్యాన్సీ స్టైల్లో కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇదేం సారీ అండి? ఇది కోట అండి, బెనారస్ కోట. ఇది ఓహో, ఇది మంచి యాపిల్ గ్రీన్ అండి. శారీ మొత్తం మంచి కలర్ తో ఉంటుంది. ఇది శారీ యాపిల్ గ్రీన్ అంటారు. ఓకే, ఈ బార్డర్ చూసామండి, కింద పైన వచ్చి చిన్న బార్డర్ ఇచ్చారు. ఓకే, చిన్న వైట్, కొంచెం లైట్ వైట్ కలర్ తో క్రీమ్ కలర్ టైప్ లో వచ్చింది. దానికి చిన్న లీవ్స్ ఇచ్చారు చూడండి. ఓకే, పైన చిన్న లైన్, కింద చిన్న లైన్ ఇచ్చాం బ్లాక్ తో. పైన కూడా అలాగే ఒక బార్డర్, చిన్న బార్డర్ లాగా తీసుకున్నాము. ఓకే, ఇది మనము చూసి దీన్ని మ్యాటి వర్క్ అంటారండి. వర్క్ చూసారా? సో ఈ వర్క్ డిఫరెంట్ థ్రెడ్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. జనరల్ గా చూసే థ్రెడ్ వర్క్ లా కాకుండా ఇదేంటంటే మ్యాటి వర్క్ అంటాము. ఇవి రేర్ పీసెస్ దొరుకుతాయండి మనకి, అంత ఈజీగా దొరికే వర్క్ కాదు. జనరల్గా అక్కడక్కడ కొన్ని శారీస్లో మాత్రమే చూస్తూ ఉంటాం. సో ఇందులో మనకి హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ రెండు ఉపయోగించారు. సో మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది కదా? శారీ మొత్తం మనకి ఇలానే వస్తుందండి. కింద బార్డర్ చూసినట్లయితే మనకి ఓకే, సో కింద బార్డర్ మళ్ళీ చేంజ్ అయింది. పైన బార్డర్ ఏంటంటే ఒక 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ కలర్ తో పాటుగా, అంటే ఈ లీఫ్ వర్క్ తో పాటుగా పైన అడిషనల్ గా ఒక టర్నింగ్ బార్డర్ కూడా ఇచ్చారు. బ్లాక్ ప్రింట్ తో వస్తుంది అన్నమాట. ఇది అంటే థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది. మొత్తం టర్నింగ్ బార్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొంచెం బిగ్ సైజ్ లో ఈ బార్డర్ కనిపిస్తుంటుంది. ఓకే, సో శారీ అంతా ఇలానే వచ్చింది మొత్తంగా. శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది. దీనికి పళ్ళు ఇట్లా సింపుల్ గానే ఇచ్చామండి. ఓకే, సో సింపుల్గా ఒక 2 బార్డర్స్ యాడ్ చేశారు. ఇక్కడ ఇంకొకటి అడిషనల్గా క్రీమ్ కలర్ యాడ్ చేసాము. ప్లెయిన్గా ఇచ్చేసారు మరి సింపుల్గా. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి చందేరి క్లాత్ తో ఇస్తామండి. ఓహో, ఓకే, ఇది మనకి జనరల్ గా నెట్ లేదంటే ఈ కోటా బ్లౌజులు మనం స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ప్రాబ్లం కాబట్టి మంచి చందేరి మెటీరియల్. కాకపోతే కలర్ చేంజ్ అనేది పెద్ద అసలు లేదు. ఇది కూడా యాపిల్ గ్రీన్ లోనే ఇచ్చారు. మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఈ 2 బార్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. అవునండి కదా. ఇది బార్డర్ సేమ్ మనం శారీలో ఎలా ఉందో అలానే వస్తుందండి. ఓకే, ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 2300 లో వస్తుందండి. ఇది ఓకే, 2300 పడుతుందండి. చాలా మంచి నీట్గా డిగ్నిఫైడ్గా ఉండే శారీ ఇది. టీచర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే కొంచెం అఫీషియల్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి బాగా సెట్ అయ్యే శారీ ఇది. ఓకే, ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటి? ఇది బెనారస్ నెట్ అండి. బెనారస్ నెట్ మంచి బ్లూ కలర్ తీసుకున్నాము, స్కై బ్లూ తీసుకున్నామండి. ఈ స్కై బ్లూ కూడా మనకి దీంట్లో చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. బ్లూ కలర్ లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది మనకి. థ్రెడ్, ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి శారీ అంతా. దీంట్లో మనము చిన్న జరీ బార్డర్ ఇచ్చాం పైన. ఓకే, కింద నుంచి అంటే మిడిల్ పార్ట్ వరకు, హాఫ్ వరకు మనకి ఇలా వస్తుంది అనమాట. ఒక హాఫ్ మాత్రము మనకి కింద సేమ్ చిన్న జరీ బార్డర్ ఇచ్చాము. దాంట్లోనే థ్రెడ్ బార్డర్ మనకి ఇచ్చామన్నమాట. కడ్డీ బార్డర్ లాగా థ్రెడ్ వీవింగ్ తో మనకు వచ్చిందండి. ఈ శారీ అంతా మనకి ఇలా ఒక ఫ్లవర్ తీసుకున్నాము. ఒక ఎల్లో కలర్ ఫ్లవర్, ఒక పింక్ కలర్ ఫ్లవర్ తీసుకున్నాము. దాంట్లోనే మనకి ఇప్పుడు మనకి ఒక లీఫ్ ఒక ట్రీ లాగా మనకి వచ్చింది అనమాట థ్రెడ్ వీవింగ్ తోనే. అది పైనంతానేమో ఈ కలర్స్ ఆల్టర్నేట్ గా మారుతూ ఉంటాయి. ఈ కిందేమో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి మొత్తం బాటమ్ సైడ్ అంతా కూడా నీ పార్ట్ నుంచి ఇలా వస్తుంది. ఇది పళ్ళు కదా? ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు అంతా మనకి చిన్న జరీ లాంతో కొంచెం లహరి డిజైన్ లాగా మనకి ఇచ్చామండి. ఓకే, ఓకే, పళ్ళు అంతా ఇలా వస్తుంది మనకి. సింపుల్ పళ్ళు ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చాము. ప్లెయిన్ ఇచ్చి చిన్న జరీ బార్డర్ మనకి కంటిన్యూ అయిందండి. ఓకే, శారీ అంతా ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి సింపుల్ బార్డర్ లాగా వస్తుంది. ఇప్పుడు మనకి శారీలో వచ్చిన ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ తీసుకొని మనం మంచి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగా హైలైట్ అవుతుందండి. ఓకే, సో మరి శారీ కాస్ట్ ఎంత పడుతుంది? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 2300 వస్తుందండి. ఓకే, 2300కి శారీ అవైలబుల్ ఉంది. సో చూసాం కదా మన రకరకాల శారీస్. ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా అంటే ఒకదానికి రిలేటెడ్గా ఇంకొకటి కాకుండా అన్ని కొత్త కొత్త కలెక్షన్, డిఫరెంట్ కలెక్షన్ చూస్తూ ఉన్నాము. ఫాలింగ్ మెటీరియల్స్లో కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, మన దగ్గర పట్టు వెరైటీస్లో కూడా రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు చాలామంది రకరకాల పట్టుల్ని తీసుకుంటూ ఉన్నారు. ఉపాడ పట్టు కావచ్చు, కంచి పట్టు కావచ్చు, ఇలా ఫెమిలియరే కాకుండా కొత్త కొత్త పట్టులు ఎన్నో వచ్చి ఉన్నాయి. అందులో కూడా
కొత్త కలెక్షన్ కావాలనుకుంటే కనుక మీరు ఒకసారి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోనే విజయ్ బ్రదర్స్కి విజిట్ చేసి చూడండి. అలాగే పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్లు తరచుగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా పెట్టుబడి కోసం ఉపయోగించాలనుకుంటే కనుక మనకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది, చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో. దానికోసం ఇక్కడ మనకి ఒక సెపరేట్ స్టోర్ కూడా ఉంది విజయ్ బ్రదర్స్లో. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. శారీ చూసారండి, మంచి ఆనియన్ పింక్ తీసుకున్నాం మనము. ఇది కోటాలో హ్యాండ్లూమ్ కోటా అండి ఇది శారీ. ఇది మనకి బయట ఎక్కడైనా వెళ్ళేటప్పుడు చాలా లైట్ వెయిట్ తో మంచిగా ఉంటుందండి ఇది కట్టుకుంటే. ఈ శారీ చూసారండి, శారీ బార్డర్ వచ్చి మనకి బ్లాక్ కలర్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చాము. ఇది థ్రెడ్ వీవింగ్ అండి, మొత్తం బ్లాక్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. అంటే బ్లాక్ కలర్ తోనే మనము థ్రెడ్ బూటా తీసుకున్నామండి. ఇది శారీ అంతా దగ్గర ఇలానే దగ్గర థ్రెడ్ బూటా మనకి ఇలా థ్రెడ్ బూటా వస్తుంది అనమాట. మనకి శారీ మొత్తం ఇలానే దగ్గర కనబడుతుంటాయి, మొత్తం ఇలానే వస్తుంది. మనం కింద బార్డర్ వచ్చేతలకే ఓకే పైన ఎలా ఇచ్చామో దానికి సేమ్ బార్డర్ కొంచెం బిగ్ సైజులో వచ్చిందండి. దీంట్లో కూడా ఒక ట్రీ లాగా మనము ఒక ఫ్లవర్ డిజైన్తో ఇచ్చాము, ఒక గోల్డెన్ ట్రీ లాగా మనకు వచ్చిందన్నమాట. ఇది కూడా బార్డర్లో కంటిన్యూగా సేమ్ ఇలానే వస్తుంది మొత్తం ఇట్లా. ఓకే. సో సారీ అంతా ఇలానే డిజైన్ చేశారు. మంచి కలర్ అండి, ఎస్పెషల్లీ ఇది. ఈ కలర్ ఏంటంటే స్పెషల్ బెనిఫిట్, ఈ కలర్ ఎవరికైనా సూట్ అవుతుంది. అంటే ఏ కలర్ కాంప్లెక్షన్లో అన్నా ఉండనియండి, అందరికీ కూడా ఈజీగా యాప్ట్ అయ్యే మంచి కలర్ ఇది. ఓకే, పళ్ళు చూద్దామా? పళ్ళు చూస్తామండి. ఓకే, సో పళ్ళు వచ్చేసి మనకి కొద్దిగా ఆనియన్ పింక్తో పాటుగానే కొద్దిగా డార్క్ ఈ బ్లాక్ కలర్ అది మిక్స్ అవుతూ వచ్చింది కాబట్టి మనకు ఒక డిఫరెంట్ షేడ్ కనబడుతుంది ఇది. ఓకే, జస్ట్ మామూలుగా థ్రెడ్ వర్క్ ఇట్లా ఇచ్చేసారు, అంటే థ్రెడ్ వీవింగ్ అంతా ఫిల్ చేసేసారు మనకి ఇట్లా వచ్చేసింది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఇది ఆనియన్ పింక్ లోనే కొంచెం డార్క్ ఇచ్చారండి ఇట్లా బ్లౌజ్. సేమ్ బార్డర్ మనకి ఇట్లా బ్లాక్ బార్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ బార్డర్ ఉపయోగించి మనం కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగా హైలైట్ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది 1540లో వస్తుందండి మనకి. ఓకే, 1540 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట ఈ సారీ. ఇది జార్జెట్ అండి. ఓకే, మంచి జార్జెట్, లైట్ వెయిట్ జార్జెట్ ఇచ్చాము. ఇది కూడా మనకి ఎల్లో కలర్ తో ఆరెంజ్ కలర్ తో కాంబినేషన్ తో తీసుకున్నామండి. ఎల్లో ఆరెంజ్ పింక్ వచ్చేటట్టు మనం తీసుకున్నాం ఈ సారీ. ఇది ఈ జార్జెట్ లో కూడా మనకి చూడండి శారీలో మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చేటట్టు మనము తీసుకున్నాం అనమాట. ఈ బార్డర్ వచ్చేతలకి సాటిన్ బార్డర్ వచ్చిందండి, ఈ సాటిన్ బార్డర్ వచ్చింది. ఇది దీంట్లో కూడా చిన్న జరీ బార్డర్ ఇచ్చాం మనము, సేమ్ కలర్ తో జరీ బార్డర్ ఇచ్చామన్నమాట. ఇది దీని బార్డర్ వచ్చేతలకే మనకి కింద పింక్ కలర్ తీసుకున్నామండి. ఓకే, పింక్ కూడా ఇది సాటిన్ బార్డర్ వచ్చింది మనకి. ఇది సాటిన్ బార్డర్ లో కూడా చిన్న జరీ లైన్ ఇచ్చామన్నమాట. ఇట్లా చిన్న జరీ లైన్ ఇచ్చాము. అట్లే వైట్ బార్డర్ తీసుకొని మనకి దాంట్లో కూడా బ్లాక్ తో మనము చిన్న డిజైన్ ఇచ్చామన్నమాట. ఓకే, సో మొత్తంగా ఇక్కడ మనకి ఒక 3 వేరియేషన్స్ ఇస్తున్నట్లుగా బార్డర్ని తీసుకున్నారు. కలర్స్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో, మంచి బ్రైట్ కాంబినేషన్స్. సో ఇది శారీ అంతా ఇలా వస్తుంది, శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. ఓకే, పళ్ళు ఎలా వచ్చింది? దీని పళ్ళు వచ్చేతలకి మనము లైన్స్ తీసుకున్నామండి, చిన్న లైన్స్ ఇచ్చాము. ఇది బ్లౌజ్ ఏమో దీనికి కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నామండి. ఓకే, సో బాగుంది కదా, మంచి కలర్స్ కాంబినేషన్. సో ఫాలింగ్ మెటీరియల్స్ ఏంటంటే మంచి బెనిఫిట్, ఆఫీస్ యూజ్ కి మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇలాంటి సారీస్. ఈజీగా క్యారీ చేయొచ్చండి. చాలా మంది సారీస్ కట్టుకుంటే ఇంత వెయిట్ ఉన్నదనో లేదంటే కొద్దిగా ఎక్కువసేపు ఉండాలంటే దాంతో ఇబ్బంది ఉంటుందని అనుకుంటాం. ఇదేంటంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఎంత ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎవరికైనా బాగా సెట్ అవుతుంది, అంటే అప్ టు 40 years వరకు వాళ్ళకి కూడా ఈ సారీ చాలా బాగా సెట్ అవుతుంది యంగ్ గర్ల్స్ నుండి. సో మరి ఇది కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 1150 పడుతుందండి. 1150 చాలా మంచి మెటీరియల్ అండి రియల్లీ, ఎందుకంటే మనకు చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట, చాలా మంచి మెటీరియల్. ఇది చూసారు కదండి, గోల్డ్ కలర్ తో మనకి శారీ అంతా ఇలానే వస్తుంది. కొంచెం టిష్యూ లాగా గోల్డ్ కలర్ తో టిష్యూ టైప్ లో వచ్చింది అనమాట శారీ మొత్తం. ఇలా మనకి ఇలా పుల్కా డాట్స్ లాగా పింక్ కలర్ తో తీసుకున్నామండి. మనకు శారీ అంతా ఇలానే పుల్కా డాట్స్ దగ్గర మనకి ఇలా వస్తున్నాయి అనమాట. ఈ బార్డర్ వచ్చేతలకి మనము సేమ్ పింక్ కలర్ తీసుకున్నాము, థ్రెడ్ వీవింగ్ తో మొత్తము ఇలా బార్డర్ ఇలా ఇచ్చామన్నమాట. కొంచెం లహరి డిజైన్ లాగా ఇచ్చి దాంట్లో ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది చూడండి సరిగ్గా గమనిస్తే మనకి. సో ఇక్కడ సింపుల్ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి అదే బార్డర్ వస్తుంది కానీ కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి పైన బార్డర్ కి ఈ బార్డర్ కి వేరియేషన్ ఏంటంటే సైజు చేంజ్ అయ్యింది, మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసారు. సో మంచి ఈ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ కి ఒక బేబీ పింక్ స్టైల్ తీసుకున్నారు.
ఇది పళ్ళు కదా, పళ్ళులో కూడా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చామన్నమాట, కొంచెం కడ్డీ బార్డర్ టైప్ లో మనము ఇచ్చాం పింక్ కలర్ తో. దీని బ్లౌజ్ వచ్చి దీనికి హైలైట్ అండి, కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా దీనికి చిన్న చిన్న పుల్కా డాట్స్ తో మనము ఇచ్చామన్నమాట, పింక్ కలర్ మొత్తం పింక్ కలర్ వచ్చేటట్టు. ఓకే ఓకే. సో ఇక్కడ బార్డర్ లో మనకి కొద్దిగా డార్క్ కలర్ లైట్ కలర్ వేరియేషన్ ఇచ్చారు, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఈ డాట్స్ లోనే ఇచ్చేసారు అనమాట. ఓకే, సో ఇందులో కలర్స్ ఉంటాయా? దీంట్లో మనకి సేమ్ కలర్ మాత్రం బేస్ కలర్ మాత్రం ఇదే ఉంటుంది, గోల్డ్ టిష్యూ వచ్చి ఈ కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనకి. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 1850లో వస్తుందండి మనకి. ఓకే, నైస్ అండి. 1850 రూపీస్కి మనకి ఇంత మంచి పార్టీవేర్ స్టైల్లో శారీ వచ్చేస్తుంది. మనము ఇప్పుడు వరకు మనము కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి ఎలాంటి శారీస్ బాగుంటాయో చూసామండి, కొంచెం మీడియం ఏజ్ వాళ్ళకి కూడా ఎలాంటివి బాగుంటాయో చూసాము. ఇప్పుడు కొంచెం మనం చిన్న ఏజ్ వాళ్ళు ఎలాంటివి కట్టుకుంటే బాగుంటాయో మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఇది మంచి షిఫాన్ అండి, ఇది సీ గ్రీన్ తీసుకున్నామండి. ఇది షిఫాన్, మంచి షిఫాన్ తీసుకున్నాం మనము. షిఫాన్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ లైన్స్ లాగా ఇచ్చామండి, ఇట్లా చాలా లైట్ గా ఉంటాయి లైన్స్ అనేవి. అవునండి. ఇప్పుడు మనము ఈ బుటా కొంచెం మంచి బ్లాక్ కలర్ తో బుటా తీసుకున్నాం. ఈ బుటా కూడా మనకి ఒక బంచెస్ లాగా శారీ మొత్తం వస్తాయి అనమాట. ఈ బుటా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చాయి చూడండి, ఒక రోజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి చిన్న లీవ్స్ లాగా ఇచ్చామన్నమాట. దీంట్లో కూడా మంచి సీక్వెన్స్ వచ్చిందండి దీంట్లో కూడా. సో దాని వల్ల ఏంటంటే కొద్దిగా షైనింగ్ కూడా ఉంటుంది. బ్లాక్ కలర్ అంటే సెల్ఫ్ కలర్ లోనే సీక్వెన్స్ వర్క్ తీసుకున్నప్పటికీ అది కొద్దిగా షైన్ అవుతూ ఉంటాయి లైటింగ్స్ లో. అది పైన వచ్చేసి బార్డర్ సింపుల్ బార్డర్ ఇచ్చారు, అంటే సింపుల్ గా అంటే కొంచెం స్మాల్ సైజ్ లో ఇచ్చారు. బ్లాక్ కలర్ బేస్ తీసుకుంటూ దీని మీద గోల్డెన్ కలర్ లో మనకి థ్రెడ్ వర్క్ లాగా తీసుకోవడం వచ్చిందన్నమాట, అంటే జరీ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది. ఓకే, ఇదే ఆల్ 3 సైజ్ వస్తుంది బార్డర్. సేమ్ బార్డర్ కింద కూడా కంటిన్యూ చేసామండి, మనకు పళ్ళులో కూడా సేమ్ బార్డరే వస్తుంది, ఇది ఇలాంటి బార్డర్. దీని బ్లౌజ్ వచ్చి మనము ప్రింటెడ్ తీసుకున్నామండి. ఈ ప్రింటెడ్ కూడా రా సిల్క్ పైన మనకి ప్రింట్ వచ్చింది, బ్లాక్ ప్రింట్ తో మనకి వచ్చిందండి. ఓకే, సో ఇది కూడా మంచి ప్యాటర్న్ లో తీసుకున్నట్లయితే ఈ బ్లౌజ్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ గురించి అది మనం ఈ శారీని చెప్తున్నాం కాబట్టి వాళ్ళకైతే కనుక ఏమైనా మంచి మోడల్స్ పెట్టుకున్నట్లయితే మొత్తం శారీ అంతా కూడా ఒక డిజైనర్ స్టైల్ లుక్ ఉంటుంది. ఓకే, ఇది ఎంత పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2000 చేంజ్ లో మనకు వస్తుందండి. 2000 చేంజ్. మంచి రెడ్, మిర్చి రెడ్ తీసుకున్నామండి. దీనికి బార్డర్ వచ్చేసరికి మనం గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నాము. దీనికి కూడా గ్రీన్ కలర్ చిన్న పైపింగ్ ఇచ్చామండి. దీనిపైన ఒక మనము బీడ్స్ వర్క్ తీసుకున్నాము, సన్న బీడ్స్ వర్క్ తీసుకున్నాము. శారీ అంతా ఇలానే ప్లెయిన్ తో మనకి వస్తుందండి, మొత్తం ఇలానే ఉంటుంది. దీని బార్డర్ వచ్చి మనకి టిష్యూ కోటా వచ్చిందండి, మొత్తం దీని ఇక్కడ టిష్యూ కోటా పైన మనకి ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చామన్నమాట. గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ తో మనం ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చాము. దీనికి కూడా మనము ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చామండి, సేమ్ పైన ఎలా బార్డర్ వచ్చిందో అలానే వచ్చింది. ఇది సేమ్ శారీ మొత్తం ఇలానే బార్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు సైడ్ కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది, సేమ్ పళ్ళు కూడా ఇలానే. సో శారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. దీంట్లో హైలైట్ విషయము బ్లౌజ్ అండి. మనం శారీలో తీసుకున్న కలర్స్ అన్ని దీంట్లో మనకి వచ్చాయండి, గ్రీన్ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్, మనకి అన్ని కలర్స్ తో బ్లౌజ్ ఇచ్చాము. దీంట్లో కూడా మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి, కొంచెం డిజైన్ కూడా లీఫ్ డిజైన్ ఇచ్చాము అన్నమాట. ఓకే, సో వెరీ నైస్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు, అలాగే చాలా బాగుందండి శారీ కూడా. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 3260 రూపీస్ లో మనకు వస్తుందండి సారీ. సో నైస్ అండి, 3260 రూపీస్కి మనకి శారీ అవైలబుల్ ఉంది. ఓకే పరిమళ గారు, ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చాలా మంచి మంచి శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, రెగ్యులర్ వేర్ పర్పస్ స్టైల్లో కానీ లేదంటే ఎవరైనా జాబ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి రెగ్యులర్గా మంచి మంచి సారీస్ అవసరం పడుతూ ఉంటాయి, నీట్గా డిగ్నిఫైడ్గా ఉండడం కోసం. అలాంటి కలెక్షన్ అంతా చూసారు. సో ఇలాంటి కలెక్షన్ మరి మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే మీకు నచ్చిన శారీని పిక్ చేసుకోండి. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి విజిట్ చేసి మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.